కొన్ని సినిమాలు ఉంటాయండి గుర్తించుకోవాల్సినవి కొన్ని ఉంటాయి కదా హీరోస్కి. అంటే మహేష్ బాబుకి బ్రహ్మోత్సవం అని, అల్లు అర్జున్కి వరుడు అని, తర్వాత ప్రభాస్కి రెబల్ అని. కొత్తగా చూపిస్తున్నారు మనకి. అంటే ఇప్పుడు దీపావళికి టపాసులు కూడా ఎలా పేల్చాలా? రాయ ఒక కండ్రి, టోటల్లీ రాయ జడ్జినక్కడి జండ్రి, మామిడి తాండ్రి. సినిమా స్టార్టింగ్ లోనే మంచిగా యాక్ట్ చేశారు యశ్ తారాసుతారయ్య. ఏ సీన్ యాక్ట్ చేశాను అడగ నేను నోటితో చెప్పలేను. ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. ఈరోజు అయితే టాక్సిక్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. ఈ సినిమాకి రివ్యూ ఇవ్వడానికి అయితే మీరు రాలేదు, ఎందుకంటే నేను ఈ మూవీ చూడలేదు ఫస్ట్. ఎందుకు చూడలేదురా అంటే మాత్రం దానికి ఒకటే రీజన్ అండి, కొద్దిగా బిజీగా ఉండడం వల్ల మా వాడైతే టాక్సిక్ అయితే చూసి వచ్చాడు. నేనైతే చూడొద్దని చెప్పలేదు, మనోడు తెల్లారి నుంచి చాలా బిజీగా ఉన్నాడు. అండ్ వేరే వాళ్ళు చెప్పారంట సినిమా ఎలా ఉందో అలా ఉందని చెప్పి. బాగోపోయినా మనోడు చూస్తారు కానీ ఈరోజు కుదరలేదు, అంతే. కుదిరితే రేపు ఎల్లుండో మ్యాక్సిమం చూడడానికి ట్రై చేస్తాడు. సో ఇప్పుడు ఇది ఎందుకురా అంటే మాత్రం కొన్ని సినిమాలు ఉంటాయండి గుర్తించుకోవాల్సినవి కొన్ని ఉంటాయి కదా హీరోస్కి. అంటే మహేష్ బాబుకి బ్రహ్మోత్సవం అని, అల్లు అర్జున్కి వరుడు అని, తర్వాత ప్రభాస్కి రెబల్ అని ఉంటాయి కొన్ని సినిమాలు. అలాగే ఇప్పుడు యశ్ గారికి ఇది టాక్సిక్ గా జస్ట్ ఒక సినిమా అంతే. ఓకే, తన కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా ఈ టాక్సిక్ అనేది పోద్దని బయట టాక్. మరి చూద్దాం, మా అడుగుదాం. అడిగిన తర్వాత మీకు కొద్దిగా అర్థం అవుద్ది. ఫర్దర్ గా కూడా ఏ మూవీస్ ని రివ్యూ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఒక రివ్యూ ఇంపాక్ట్ అయినా మాకు తెలుసు. అంటే ఒక సినిమాని రివ్యూ అనేది కూడా సినిమాని కిల్ చేసేస్తుంది. అంటే ఒక సినిమా తీయడానికి చాలా మంది కష్టపడారు. అంటే మేబీ ఇది చిన్న సినిమా తీయడానికి మినిమం ఒక 300 మెంబర్స్ కష్టపడతారు. అంత ఒక చిన్న సినిమా 6 months తీసారంటే ఒక 300 మెంబర్స్ 6 months కష్టపడితే కానీ మనకు ఆ ప్రోడక్ట్ బయటకు రాలేదు. నువ్వు సినిమా చూసి అది బాగున్నా బాగోలేకపోయినా జస్ట్ ఒక వర్డ్తో దాని వాల్యూ తగ్గించడం కరెక్ట్ కాదు. సో అందుకే మేము అలాగా ఈ సినిమా కాదు ఏ సినిమాకి రివ్యూ అవ్వాలనుకోవట్లేదు. ఇది ఎందుకు చేస్తున్నాం అంటే సరదాగా నవ్వుకోవడానికి చేస్తున్నాం, అంతే. నవ్వుకోవడానికి, సినిమా బాగున్నా చేస్తాం బాగోకపోయినా చేస్తాం, జస్ట్ రోస్ట్ తప్పితే కానీ ఈ సినిమా రివ్యూ అయితే అవ్వట్లేదు. సినిమా గురించి ఎక్కడ చెప్పం, స్టోరీ అయితే రివీల్ చేయం. ఇట్స్ అ టైప్ ఆఫ్ రోస్టింగ్ వీడియో. దిస్ ఇస్ కాల్డ్ రాస్టర్స్. కోడి పుంజులా? yes, కోడి పుంజులు. మా ఫ్రెండ్ మూవీ వెళ్ళాడు కాబట్టి బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ ఏంటో ఫస్ట్ నుంచి మనం అలా పాయింట్ టు పాయింట్ అలా టచ్ చేస్తూ వద్దాం. టచ్ చేసిన తర్వాత లాస్ట్ పాయింట్ మాత్రం యశ్ గారి గురించి మాట్లాడదాం, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే నా నుంచి, అరే సినిమాకి వెళ్ళక ముందు నువ్వేం ఊహించుకున్నావు? సినిమా పేరేంటి? టాక్సిక్ అంటే చెప్పు. ఏమనుకోలే? విషం. ఎస్. ఓకే, టాక్సిక్ అంటే బయట విషం అనుకో, దాన్ని టాక్సిన్స్ అని అంటారు. టాక్సిన్ అంటే విషం. యాక్చువల్గా ప్రవర్తన ఒక రిలేషన్, చాలా మంది ఈ టర్మ్ యూజ్ చేస్తుంటారు, టాక్సిక్ రిలేషన్స్ అని చెప్పి, టాక్సిక్ నేచర్ అని చెప్పి అంటుంటారు. మనుషుల్లో ఒక చెడు రకమైన ఒక లక్షణం అన్నమాట. అదే సినిమాలో చెప్పడానికి ట్రై చేస్తాను. మనుషుల్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, బ్యాడ్ ని టాక్సిక్ అనొచ్చా? అంతే, అలా కన్సిడర్ చేయొచ్చు. అంటే అంటే నేను ఫీల్ అవ్వడం ఈజీగా కానీ చెప్పడం చాలా కష్టంగా ఉంది. పైగా డైరెక్టర్ కూడా ఎంత కష్టపడి ఉంటుంది సినిమాలో చెప్పడానికి. డైరెక్టర్ గురించి కూడా మాట్లాడతాం అంటారు. ట్రైలర్ వచ్చింది, టీజర్ వచ్చింది, ఆడియన్స్ కొంతమంది రెస్పాండ్ అయ్యారు బాగా, కొంతమంది నచ్చలేదు, ఓకేనా? ఏంటి యశ్ గారు ఏంటి కార్లో నొక్కితే బాంబు పేలడం ఏంటంటే చెప్పి టీజర్ వచ్చింది. కొత్తగా చూపిస్తున్నారు మనకి. అంటే ఇప్పుడు దీపావళికి టపాసులు కూడా ఎలా పేల్చాలా? ఇంట్లో ఉంచరు కదా బాయ్, ఇంట్లో వాళ్ళు ఒక అప్పుడు మన బాబు ఇంట్లో ఉన్న నాన్నగారు అందరూ అవుట్ బాక్స్ తెచ్చి మన దాని మీద మళ్ళీ కూర్చోబెట్టి ఇది కూడా కొత్త రకమే చెప్తారు. డోంట్ ట్రై దిస్. ఓకే, 10:30కి వెళ్ళు ఒక అరౌండ్ ముందు టాక్సిక్ గురించి ఏమనుకున్నావు చెప్పు. టాక్సిక్ గురించి టాక్సిక్ లో మెయిన్ క్యారెక్టర్ ఏమన్నా యశ్వి. సపోజ్ హీరో యశ్, అందులో మెయిన్ క్యారెక్టర్ పేరు రాయ అనగానంటే ఇంతకుముందు మనం యశ్ని KGF లో రాకీ బాయ్ అంటే పవర్ఫుల్ రోల్లో చూసాం కాబట్టి ఓకే అంతే పవర్ఫుల్గా ఉంటుంది. మనం టీజర్ ట్రైలర్స్ లో కూడా చూసాం ఎలా లుక్స్ ఎలా ఉన్నాయో అని చెప్పి. సో నేను అది అనుకున్నా. ఇందులో తన క్యారెక్టర్ పేరు రాయ అన్న పేరు అనగానే నాకేమనిపించిందంటే బుజ్జిగాడులో ఆలీ ఒక విధంగా చెప్తాడనమాట. ఎలాగంటే రాయ ఒక ఆనందం, రాయ ఒక ఆశ్చర్యం, రాయ ఒక మెరుపు, రాయ ఒక స్పందన, టోటల్లీ రాయ ఒక సునామీ. ఇది సినిమా ముందు. ఇప్పుడు సినిమా తర్వాత ఎలా అనిపించిందంటే ఇది క్వైట్ ఆపోజిట్ అనమాట. రాయ ఒక కాయ, రాయ ఒక కండ్రి, టోటల్లీ రాయ జడ్జినక్కడి జండ్రి, మామిడి తాండ్రి.
అలా అంటే సినిమా చూడకముందు సినిమా చూసిన తర్వాత ఏకంగా పర్స్పెక్టివ్ మారిపోయింది భయ్య. వేరియేషన్ వచ్చిందా? అంతగా ఇంకా చాలా లెవెల్ ఇలా ఉంటది ఇలా కూడా అన్ని విధాలుగా అంటే నేను మెయిన్ గా వినింది ఏంటి తెలుసా, ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ బాగుంది అంటారు. నన్ను అడిగితే సినిమా బాగుంది బాగోకపోవడం మ్యాటర్ కాదు భయ్య. సో డైరెక్టర్ ఒకే స్టోరీ లైన్ ఏదో అనుకున్నది, మంచి పాయింటే చెప్పాలనుకున్నది, బాగా మంచి పాయింట్ చెప్పాలనుకున్నది, మంచి బడ్జెట్ తీసుకొని మంచి క్యాస్ట్ కూడా తీసుకుంది, కానీ చెప్పే ప్రాసెస్లో ఎక్కడో ఫెయిల్ అయ్యింది. ఎలా చెప్పాలో తెలియదు, ఏం చెప్పాలో ఆవిడ మర్చిపోయింది. చూసి మాకు కూడా అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం కావట్లేదు ఏం చెప్పిందో అని అర్థం చేసుకోవడానికి. మరి చెప్పారు కదా అంటే టాక్సిక్ టైటిల్ కిందే ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అన్నారు కదా, అంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అంటే చిన్నపిల్లలకి ఫెయిరీ టైల్స్ ఉన్నాయి, ఒక బార్బీ అని, ఒక డిస్నీ ల్యాండ్ అని, ఒక ఇంకే సిండ్రెల్లా అని ఏవేవో. మరి పెద్దోళ్ళకి ఫెయిరీ టైల్స్ ఏముంటాయి నాకు తెలియదు. మరి ఈ సినిమా ఫెయిరీ టైల్ నాకు తెలియదు, లేదంటే నేను ఇంకా పెద్దోన్న అయ్యాను కూడా నాకు తెలియదు, అయ్యాను లేదు కూడా నాకు తెలియదు. అంటే అంత కన్ఫ్యూజన్ పడేలా చేసింది. మా అరవింద్ గారు పెద్ద అయ్యాడా లేకపోతే చిన్నగా ఉన్నాడా అనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ సినిమా చూసిన తర్వాత బడ్జెట్ ఏమనిపించింది నీకు? ఇంత బడ్జెట్ 500-600 crores బడ్జెట్ చూస్తే 500-600 crores పెట్టారు కాబట్టి విజువల్స్ కూడా అంతే నీట్ గా చూపించారు. కానీ విజువల్స్ నీకు ఎంత చూపించినా సరే కంటెంట్ స్టోరీలో బడ్జెట్ ఎంత పెట్టారు, విజువల్స్ చాలా నీట్గా చూపించారు, కానీ కంటెంట్లో అంత స్ట్రాంగ్ కంటెంట్ లేకపోతే నువ్వు ఎంత తెచ్చి చూపించినా అది వేస్ట్ అవుతుంది. సేమ్ ఇందులో కూడా ఇలానే జరిగింది. ఇది నా ఒపీనియన్, అంతే నా ఒపీనియన్. అట్లా అనిపించింది. విజువల్స్ చూస్తే చాలా రిచ్గా ఉన్నాయి, చాలా గ్రాండియర్గా ఉన్నాయి. బడ్జెట్ కూడా ఓన్లీ సినిమా మేకింగ్ మీద పెట్టారంటే అది కరెక్ట్ కాదు. మరి హీరో రెమ్యూనరేషన్ కూడా పోయి ఉండొచ్చు, అంటే స్టార్ క్యాస్ట్ చాలా ఉంది కాబట్టి రెమ్యూనరేషన్ లో పోక మిగతాది మేకింగ్ మీద పెట్టి ఉండొచ్చు, అది మనకి ఎంతో తెలియదు. కంటెంట్ గా మనం బెటర్ ఎక్స్పెక్టేషన్. ఓకే, బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ కాస్టింగ్ గురించి చెప్పాలంటే యశ్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫస్ట్ హీరోయిన్స్ సపోర్టింగ్ క్యాస్ట్ గురించి చూసుకుంటే నయనతార, హ్యూమా ఖురేషి, కైరా అద్వానీ, తారా సుతారి అండ్ అవర్ లేటెస్ట్ చాలా మందికి క్రష్ హార్ట్ లో గుడి కట్టేసి ఉంటారు అమ్మాయికి, రుక్మిణి వసంత్. ఆ అమ్మాయి కూడా అంటే దీనికి సింక్ అయినట్టు నాకు అనిపించింది. ఎంతమంది హీరోయిన్లు ఎట్టి ఇంతమంది హీరోయిన్ ఎట్టారు దాని గురించి కూడా మాట్లాడదాం. ఎందుకు ఎట్టారు మెయిన్ ఆ హీరోయిన్లు చూడగానే సినిమాలో కొన్ని క్యారెక్టర్లు అనుకుంటారు కదా, మరి స్టోరీ రాశారు అంటే కొన్ని క్యారెక్టర్లన్నీ కలిపి స్టోరీలో క్యారెక్టర్స్ కింద చేస్తే అదే టాక్సిక్ కింద వచ్చింది అనిపిస్తుంది నాకు. ఎక్కువ ఫైట్స్ ఏం చేయించలేదు రుక్మిణి వసంత్తో. సో మనం దీని కొద్దిగా హ్యాపీగానే ఫీల్ అవ్వచ్చు ఈ విషయంలో. ఇంకా చెప్పాల్సి ఇంకా హ్యూమా ఖురేషిని, ఇంకా ఒక హ్యూమా ఖురేషి పర్ఫార్మెన్స్ మాత్రం నాకు కొద్దిగా బాగానే అనిపించింది, ఎందుకంటే సైకోటిక్ క్యారెక్టర్లో చేసింది. ఎందుకు చేద్దని మాత్రం నన్ను అడగండి. అరుస్తుంది, కేకలాడుతుంది, కాల్చేద్ది, కానీ ఏడు చేద్దో తెలియదు. ఇంకా నయనతార గురించి చెప్పాల్సిందంటే నయనతార జస్ట్ నించొని ఉంటుంది అంతే. జైలర్లో రజనీకాంత్ నడుచుకెళ్తున్నట్టు నయనతార కూడా జస్ట్ నించొని ఉంటుంది. తమ్ముడికి రాయా 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 అని పిలుస్తుంటుంది. ఆ రాయ కాదు కాయ అని చెప్పి ఫస్ట్ నుంచి తెలిసింది ఆవిడకి అనుకో. ఇంక కైరా అద్వానీ ఉంటుంది. కైరా అద్వానీ వర్తే సినిమాలో, ఎందుకంటే ఆ సర్కస్ ఫీట్లు, ఆ స్టంట్లు ఎవరు అంటే చూసాం, చాలా సినిమాలో చూసాం, కానీ కొత్తగా కనిపించే సినిమాలో. ఇంకా తారా సుతారి ఈ పేరు ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. అంటే మన సౌత్లో ఎవరికి తెలియదు, నార్త్లో చాలా మంది తెలుసు. ఈ సినిమాతో సౌత్లో చాలా మందికి తెలుస్తుంది తారా సుతారి అంటే ఎవరు. సినిమా స్టార్టింగ్లోనే మంచిగా యాక్ట్ చేశారు యశ్ తారా సుతారి. ఏ సీన్లో యాక్ట్ చేశారని అడగండి, నేను నోటితో చెప్పలేను. ఓ అలా గుర్తుండిపోతారంటావు మీరు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసరికి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. ఆవిడ ఆల్రెడీ ఇంతకుముందు మలయాళంలో ఏదో సినిమా తీసింది, ఆ సినిమా పేరు కూడా గుర్తులేదు భయ్యా. ఆవిడకైనా గుర్తుంటుందా? మేబీ ఉండకపోవచ్చు. దెబ్బ అలాంటిది పచ్చిగా ఉందంట దెబ్బ ఇంకా తగిలింది కదా భయ్య, అప్పుడే పచ్చిగా ఉంది. లేదు ఎలా కుట్లు కూడా వేస్తుంటారు లేదు మనకు తెలియదు. ఇది కుట్లేసిన తగ్గదేమో కదా, చూడాలి. కుట్లతోనే పోతా సర్జరీ వరకు వెళ్తా అలాంటి దెబ్బ. ఓకే, అంటే యశ్ కూడా యాజ్ అ ప్రూవెన్ హీరో కేజీఎఫ్ తర్వాత ఎవరితో సినిమా చేస్తారని అందరూ ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఒక లేడీ డైరెక్టర్ ఆల్రెడీ ఓన్లీ 1 మూవీ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్నే తీసుకొచ్చి ఇంత టాక్సిక్ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినట్టు అందరూ షాక్ అయ్యారు. ఓకే, షాక్ అవడం పక్కన పెడితే అంత పెద్ద హీరో ఒక 1 మూవీ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వడం అంటే ఏదో తనలో ఏదో టాలెంట్ చూసి ఉంటాడని చెప్పి అనుకుంటారు. తను కూడా మన ట్రైలర్స్ చూసి ఉండొచ్చు, టీజర్స్ చూసి ఉండొచ్చు,
సినిమా అయితే చాలా గ్రాండ్గా ఉంది, మనం కూడా స్టోరీ అంతే గ్రాండ్గా ఉండదని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ తన స్టోరీ ఏం రాసుకుందో, మరి క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తే అంతే అతను రాసుకుందో, ఇప్పుడు ఏమో తను ఏదో చెప్పాలనుకుంది, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం, ఆ రెండింటికి మ్యాచ్ అవ్వలేదు. ఎంత ఎంత అనుకున్నా అసలు సినిమా ఏంటి ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే అంటే ఆల్రెడీ అంటే వాళ్ళిద్దరు కరెక్ట్ గానే చెప్పారు, మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం. యశ్ ఆల్రెడీ ప్రీ రిలీజ్ లో చెప్పాడు, వచ్చేయాలని తెలుగు మంచి తెలుగులోనే చెప్పాడు, మీరు ముందే చూడండి, మేము సినిమా కోసం ఎక్కువ కష్టపడలేదు, మీరు ఎక్కువగా సీరియస్ గా తీసుకోండి అని చెప్పాడు. మనం దాన్ని వేరేగా తీసుకొని మనకి కరెక్ట్ గానే చెప్పాడు, మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ రీతు ఆ డైరెక్టర్ వీడియో కూడా ఇందాకలే ట్రెండ్ అవుతుంది. అంటే టాక్సిక్ చేస్తున్నప్పుడు కానీ టాక్సిక్ కన్నా ముందుగానే ఏమైనా స్టోరీలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ ఇదే చెప్తుందంట, ఏంటంటే నేను ప్రాపర్గా స్టోరీ రాసుకుంటాను, సీన్స్ రాసుకుంటాను, మేకింగ్ రాసుకుంటాను, కానీ సినిమా సెట్స్కి వెళ్ళిన తర్వాత స్టోరీ మారుతుంటుంది, సీన్స్ మారుతుంటే మేకింగ్ కూడా మారుతుంటుంది, కానీ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది నన్ను మాత్రం అడగండి అని చెప్పి నవ్వుకుంటూ చెప్పింది ఇంటర్వ్యూలో. తను నవ్వుకుంటూ చెప్పినా సరే మేము అర్థం చేసుకోలేకపోయాం. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ యొక్క గుండె ధైర్యం బాగా, ఆ గుండె బతకాలి అయ్యా, గుండె బతకాలి. ఇప్పుడు ఎందుకంటే వరుస పెట్టి డిజాస్టర్స్ చూసాడు తను. ఎందుకంటే మన జననాయకం చూసాం, జననాయకం కూడా ఆల్రెడీ 6 months హోల్డ్ పడిపోయింది ఆన్లైన్ లో. అది కూడా కేవీఎన్ కదా, అది కూడా కేవీఎన్ పైరసీ అయిపోయి 6 months డిలే అయింది. దాని తర్వాత రిలీజ్ అయ్యి అంటే అనుకున్నంత స్థాయిలో రాలేదు. దాని తర్వాత ఇంకా టాక్సిక్ రిలీజ్ చేసి దానికి కూడా పెద్ద ఏమో లాస్ అయితే వస్తుంది, కానీ ఎంతవరకు వస్తుందో మరి తెలియదు. సో లాస్ట్ వచ్చేసరికి యశ్ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తావు? ఇంకెక్కువ మాట్లాడచ్చు. యశ్ గురించి మాట్లాడాలంటే ఓకే, ఇది ఇండస్ట్రీలో పార్ట్ అండ్ పార్సల్ ఫర్ ఎవ్రీ వన్. యశ్ ఆల్రెడీ తను సక్సెస్ చూశాడు, అండ్ ఇంకా చూడకూడదని కాదు, అంటే కేజీఎఫ్ లాంటి సక్సెస్ చూసిన తర్వాత ఒకటి చెప్తాను. బిఫోర్ యశ్ గురించి మాట్లాడినప్పుడు మాకు ఫస్ట్ యశ్ ఎవరో తెలీదు, ఈడు నేనే వెళ్ళాం అనమాట ఎక్కడికి, శ్రీకృష్ణ థియేటర్కి, అంటే మా విజయనగరంలో ఉంటుంది. థియేటర్కి వెళ్ళి అతను కేజీఎఫ్ అనే ఒక వర్డ్, ఏంట్రా ఇది హీరో ఏట్రా జుత్తు అంత ఉంది, గడ్డ మీటర్ అంత ఉంది అనుకుని ఇద్దరు సినిమా చూస్తున్నంత సేపు ఎవడెవడో స్క్రీన్ మీదకి వస్తున్నాడు అంటే సినిమా చూస్తున్నాం, ఎవడెందుకు వస్తున్నాడో తెలియట్లేదు, అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము సినిమా స్క్రీన్ మీద చూసాను, టికెట్లు దొరకలేదు, ఏదేదో అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, అంటే సినిమా ఏదో తెలుసుకున్నా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, మొక్కలను చూసుకొని ఓకే బాగానే ఉంది, సినిమా అర్థం కాబట్టి బాగానే ఉంది అనుకున్నాం. ఎప్పుడైతే ఆ సీన్ వస్తుందో హ్యామర్ పట్టుకుని సీన్ అలా వచ్చిందో లేసింది ఒకసారి, గాల్లోకి లేసి ఆ తర్వాత కూడా మనం వెళ్ళట్టున్నాం సినిమాకి. ఆ తర్వాత ఫస్ట్ టైం చూసాం బాగా నచ్చింది, కానీ ఎందుకు నచ్చిందని అడగండి, స్టోరీ మాకు అర్థం కాదు. రెండోసారి వెళ్తే అప్పుడు క్రిస్టల్ క్లియర్ గా క్లారిటీ వచ్చింది. నార్మల్ పర్సనే, తను ఎర్లీ 2000s లో యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. యాక్టింగ్ డైరెక్ట్ మూవీస్ లో చేయలేదు, సీరియల్స్ ని స్టార్ట్ చేసి నెమ్మదిగా 2007-8 ఆ టైంలో మూవీస్ లో ఎంటర్ అయ్యాడు. ఓకే, మీకు తెలియాల్సిన విషయం అంటే తను సీరియల్స్ లో యాక్టింగ్ చేసింది కూడా ఈ బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కే మీడియా బ్యానర్ లోనే హిట్స్ కొడుతూ కేజీఎఫ్ లాంటి సక్సెస్ చూశాడు. ఇంకా దాని తర్వాత మీకు తెలిసిందే గ్లోబల్ లెవెల్కి ఎలా వెళ్ళాడని చెప్పి ఇలా అయ్యింది. దాని తర్వాత ఓకే, ఎవ్రీ యాక్టర్కి ఫెయిల్యూర్ అనేది నార్మలే, కానీ దీని తర్వాత కూడా తనకి సరైన క్యారెక్టర్ ఒకటి పడబోతుంది. రామాయణంలో మీరు రావణ్ కింద చూసారు ఎలాంటి యాక్టింగ్ చేశాడు, అంటే ఇంకా ప్రాపర్గా చూడలేదు, కానీ ట్రైలర్లో అయితే తన ఎటైర్ కానీ తన గెటప్ కానీ చాలా బాగా అనిపించింది. మోస్ట్లీ రాముడి కన్నా అందరూ రావణ్నే ఇష్టపడుతున్నారు యాజ్ పర్ లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్లో హీరోల కన్నా విలన్ ఎక్కువ ఇష్టపడదు ఆబ్వియస్లీ, ఎందుకంటే హీరోలు ఎక్కువ మంచి పనులే చేస్తుంటారు అండ్ కొంచెం బోరింగ్ గానే ఉంటుంటాయి. విలన్ క్యారెక్టర్స్ అన్ని చేస్తుంటాయి కాబట్టి చూస్తుంటారు. అందుకే విలన్ క్యారెక్టర్ హీరో కింద పోర్ట్రే చేస్తారు చాలా మంది ఈ రోజుల్లో. టాక్సిక్ సినిమాలో తెలుగు లాంగ్వేజ్ కూడా డైలాగ్స్ కొన్ని మాత్రం మామూలు ప్రాపర్ తెలుగు కాకుండా భయ్యా వాళ్ళ డైలాగుల గురించి చెప్పాలి భయ్య నీకు. అంటే తెలుగు భాష నాకు తెలుసు, అంటే మన తెలుగు వాళ్ళ తెలుగు భాష తెలుసు, అంటే కొన్ని పదాలు వచ్చినాయి. అంటే ప్రామాణికం అంటాడు, ప్రమాణాలు అంటాడు, కొన్ని దశలు అంటాడు, లక్షణాలు అంటాడు. అంటే నేను ఎప్పుడు తెలుగులో వినలేదు. అంటే ఏదో యూజ్ చేసినట్టు కొంత డబ్బింగ్ డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి. కొన్నిట్లో డెప్త్ ఉన్నాయి, కొన్నిట్లో డెప్త్ ఏదో వీరం ఏదో డైలాగ్ ఉందట కదా, అదేమని గుర్తుందా నీకు? ఏమో భయ గుర్తులేదా. ధైర్యానికి వీర్యానికి పుట్టిందే శౌర్యం అనుకుంటున్నాను నేను, రివ్యూ కాదు కాబట్టి.
ఎగ్జాక్ట్ అదే. అండ్ యా దీని మీద చూసుకుంటే సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ అవుతున్నాయి. సమ్ ర్యాండమ్ పోస్ట్, ఒక అజ్ఞాతవాసి, ఒక బ్రహ్మోత్సవం, ఒక ఆదిపురుష్, ఒక శక్తి, ఒక గేమ్ చేంజర్, ఒక టాక్సిక్, డిజాస్టర్. అవసరమైతే ఇంట్లో కూర్చొని ఇయర్ వరస్ట్ మూవీ చెన్నైలో వస్తే చూసుకుని దీని జోలికి వెళ్ళకండి, ఎపిక్ డిజాస్టర్. కాదు, ఎక్కడికి వెళ్ళి కిరణ్ పవన్ ఎందుకు అంతే. సినిమా పోతే పోయింది కానీ యశ్ అన్న మాత్రం హీరోయిన్స్తో పండుగ చేసుకున్నాడు. నేను అదే ఫీల్ అయ్యాను భయ్యా. సుధీర్ బై లైక్ లాభ లాభ సీక్రెట్స్ లాభ లాభ. టాక్సిక్ ద మూవీ, టాక్సిక్ రివ్యూ. లాంగ్వేజ్ వైజ్ రివ్యూస్ కన్నడలో బ్లాక్ బస్టర్ టాక్స్ అంట, హిందీలో బ్లాక్ బస్టర్ టాక్స్ అంట, తమిళ్లో హిట్ టాక్, తెలుగులో మాత్రం నెగిటివ్ టాక్. అతను ఏమంటాడంటే టార్గెటెడ్ క్యాంపెయిన్ అట్ పీక్, కన్నడిగాస్ విల్ రిమెంబర్ దిస్ లెట్ అండ్ వారణాసి హిట్ ద థియేటర్స్, వీ విల్ రిటర్న్ ఇట్ బ్యాక్ విత్ ఇంట్రెస్టెడ్. డైరెక్ట్ చేసింది మామూలు కాదు, జక్కన్న. ఎలా చెక్కుతాడో నీకు తెలియదు. జక్కన్ ఒకటి రెండు సినిమాలు చూసి అలా అనుకుంటున్నామేమో. అంటే జక్కన్ దేవుడికి కూడా దొరకడు. మరి తర్వాత ఒక నిఘంటోల కోసమే సోషల్ మీడియాలో ఒక సామెత ఉంటుంది, గోడ మీద గిరక నా బిడ్డ కూడా దొరక. గోడ మీద గిరక బిడ్డ దొరక. రాజమౌళి చూస్తే ఒకటే ఫీల్ అవుతాడు, గోడ మీద గిరక నా డాష్ కూడా దొరక. నీకు నచ్చింది నువ్వు రాసుకో. నచ్చింది ఆడే రాసుకోండి. మన వాళ్ళు నింపేస్తారు కామెంట్లో, కామెంట్ చేసుకుంటారు. టాక్సిక్ వల్ల ఇరుముడికి డిస్టర్బెన్స్ వచ్చిందని థియేటర్ తగ్గించారు. దిల్ రాజు మీద అలిగేషన్స్ ఎక్కువయ్యాయి. వచ్చింది, గ్యారంటీగా వచ్చింది. ఎందుకంటే కేజీఎఫ్ అంత పెట్టి చెప్పే ముందు ఒక మాట చెప్తాను. నాకు తెలిసి విజయనగరంలో ఇప్పటికి హౌస్ఫుల్ తో ఆడుతుంది అది. ప్రెసెంట్ ఈ రోజు కూడా హౌస్ఫుల్. అవును. అంటే ఎన్ని రోజులు అయింది వచ్చి దగ్గర 6 days అవుద్ది. 6 days లో రవణ సినిమా హౌస్ఫుల్ తో ఆడడం ఫ్యాన్సే కాదు, ఒక కామన్ ఆడియన్ గా చాలా రోజుల తర్వాత, ఒక విక్రమార్కుడు రోజుల తర్వాత నాకు ఇరుముడి అలా అనిపించింది నాకైతే. ఇప్పుడు థియేటర్ తగ్గించడం అనేది మళ్ళీ ప్రతి కామన్ ఆడియన్ కి కోపం వస్తుంది. ఇప్పుడు ఆడియన్స్ కోపం అంటే తప్పలేదు, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా వాళ్ళ మ్యూచువల్ అగ్రిమెంట్ అండ్ వాళ్ళకి తెలిసింది మొత్తం జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఎవరు ఆపలేరు, ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మీకు సింపుల్ లాజిక్ చెప్పింది, ఇప్పుడు ఇరుముడు రిలీజ్ చేసింది మైత్రి మూవీ మేకర్స్, అందులో హీరో రవితేజ. ఇక్కడ టాక్సిక్ తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేసింది దిల్ రాజు గారు. ఇక్కడ టాక్సిక్ బడ్జెట్ ఎక్కువ, కొంచెం బడ్జెట్ ఎక్కువ అండ్ రిటర్న్స్ కూడా ఫాస్ట్గా రావాలి కాబట్టి టికెట్ ప్రైసెస్ పెంచి ఇరుముడి స్క్రీన్స్ తగ్గించారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఓన్లీ 1 dayకే. సినిమా బాగుంటే 2-3 days అలానే ఉంచుతారు. సినిమా బాగాలేదంటే ఆటోమేటిక్గా స్క్రీన్స్ అన్ని ఇరుముడికి బాగున్న మూవీకి వెళ్ళిపోతుంటాయి. సో దీన్ని ఎవరు ఏం చేయలేరు. సో ఎందుకు అంటే ఇన్ని బ్లాక్ చేయడం కరెక్టా అంటే అది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్. నష్టం అంటే నష్టమేం లేదు. నెక్స్ట్ ఎస్టీవీ రామాయణంలో డిస్ట్రిబ్యూషన్ సార్ తనే తీసుకుంటున్నాడు. నెక్స్ట్ రవితేజతో మూవీ తనే చేస్తున్నాడు. నెక్స్ట్ ఈ బ్యానర్ అయితే ఉందో కేవీఎన్ ప్రొడక్షన్స్, చిరంజీవి గారితో తీసే సినిమాలో కూడా డిస్ట్రిబ్యూషన్ తనే చేస్తాడు. సో ఇటుపక్క నుంచి చూసుకుంటే దిల్ రాజు ఇటు ఒక్క మూవీ కాకుండా ఇటు చూసుకుంటే తనే సేఫ్. సో మనం దీనికోసం ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. సైనింగ్ ఆఫ్. ఓకే. సైనింగ్ ఆఫ్ చేసే ముందు అలా వచ్చి అలా చూసి వెళ్ళిపోకుండా కంటెంట్ నచ్చిందంటే మాత్రం జస్ట్ లైక్ కొట్టండి. కంటెంట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.